సరే నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి అడుగుతున్నా. బయటకు వెళ్ళినప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయాయి, తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అంతా తెలంగాణ బాగా గ్రో అవుతుంది అని చెప్తారు, రైట్? తెలంగాణ బాగా ఫస్ట్ డెకేడ్లో బాగా డెవలప్ అయింది అని చెప్తున్నారు. అదే మాట ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొలిటీషియన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయిలో డెవలప్ అయిందంటే ఒప్పుకునే పరిస్థితులు లేరు. కారణం ఏంటంటే 5 ఏళ్ళు మీరు, 5 ఏళ్ళు వాళ్ళు. అంటే ఇందులో కూడా ఒకటి ఉందండి, 5 ఏళ్ళు ఏదైతే ఉందో మొన్న ఇవి అన్ని అవాస్తవాలు. అప్పు అంత లేదు. ఈ రోజు కూడా 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు లేదే, 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ప్రభుత్వమే చెప్తుంది 7 లక్షల కోట్లు అప్పు ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం లేదు, శ్రీలంక అవుతుంది అనేది ఎందువలన వచ్చింది? ఈ ఫాల్స్ ప్రాపగాండా వలన వచ్చింది. ఎక్కడైతే వ్యాపారం రాలేదని ఎందుకు వచ్చింది? 2014-19 మధ్యలో మన సర్వీస్ సేవా రంగము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే పరిశ్రమ 5% తగ్గిందో మా దగ్గర 1% కూడా తగ్గలేదు. తగ్గకపోగా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా 2% ఎక్కువ సాధించారు. సో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం చేసిన పని కంటే కూడా మీకు వ్యతిరేకంగా ఉండే సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన క్యాంపెయిన్ డామినేట్ చేసిందా? దీన్ని కరెక్ట్గా మీకు చెప్పాలంటే వైఎన్ఆర్ గారు, ఒకసారి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట, ఇండియాకు పాకిస్తాన్కు ప్రత్యర్థులు కదా. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా ఉన్నాయంట. సో ఒక విలేకరి పోయి, సార్ మీరు ప్రపంచంలో అన్ని టీంలు కొట్టాలంటే మీకు ఏం కావాలి అంటే, నాకు ఒక్క కపిల్ దేవ్, ఒక గవాస్కర్ ఉంటే నేను అన్ని టీంలు కొట్టగలుగుతా అంట. తిరిగి గవాస్కర్ ఇక్కడ కెప్టెన్ అయితే అదే విలేకరు వచ్చి, మీరు ప్రపంచంలో అన్ని టీంలు కట్టాలంటే ఏం చేయాలంటే 2 పాకిస్తాన్ అంపైర్లు ఉంటే చాలు, మొత్తం ఏ టీంలన్నా కొడతా అంటారు. ఇక్కడ గొప్ప సంస్థలు ఉంటే చాలు. ఎక్కడండి అప్పు ఎక్కడుంది? అందరు అప్పు ఉందని అనుకున్నారు కదా. ఈ రోజు అప్పు లేకపోగా మేము 5 సంవత్సరాలు చేసిన అప్పు 1 సంవత్సరంలో అర్థం చేసినారు. ఆ తర్వాత పరిశ్రమ రాలేదు. ఎందుకు? ఒక్క ఏది లూలు ఈజ్ అ మాల్. లూలు అనే మాలు ఎందుకు? బ్రహ్మాండమైన ప్రైమ్ ప్రాపర్టీ ఇస్తే నువ్వు ఏం చేస్తుండవయ్యా దాంతో? దానికంటే ఏదైనా ఒక ఐటీ సంస్థ కన్నా ఇస్తే ఒక ఉపయోగపడుతుంది కదా అని రీనెగోషియేషన్ రమ్మంటే వాళ్ళు రీనెగోషియేషన్కు రాలేదు. సో అది వెళ్ళిపోయిందని. ఎక్కడ వెళ్ళిపోయిందండి? నిజం చెప్పాలంటే ఈరోజు గొప్పగా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది? ఇజ్ ఇట్ నాట్ శ్రీ సిటీ? ఎవరండి స్థాపించింది? శ్రీ సిటీ ఎవరు స్థాపించినది? ఇంతకుముందు రామకృష్ణ రెడ్డి అని చెప్పినట్లుగా పోర్ట్స్ అన్నీ వచ్చినది. పోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్లాండ్ నుంచి బిజినెస్ ఎవరికి పెరిగేది? ఈరోజు మనము వైజాగ్ను ఎందుకు దాన్ని ఒక బిజినెస్ హబ్గా మార్చాలనుకుంటే దాంట్లో ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు ప్రతి చోట ఒక బలం ఉంటుంది. ఇప్పుడు రైస్ మిల్లర్స్ పోయి వైజాగ్ పోయి రైస్ మిల్ పెట్టమంటే ఎందుకు పెడతారు? గుంటూరులోనే పెడతారు వాళ్ళు రైస్ మిల్స్. కాటన్ మిల్ లేకపోతే ఇక్కడే పెడతారు. సో ఏ వ్యాపారం కూడా మనం పిలిస్తే రారు. వ్యాపారం ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు వస్తారు తప్ప మనం ఏదో అవకాశాలని అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం అనేది అట్మాస్ఫియర్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు వైజాగ్ లో సోషల్ లైఫ్ ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ పోయి మీరు హైదరాబాద్కు బెంగళూరుకు ఒక ధీటైన సమాధానం చెప్పండి అంటే వైజాగ్ పోయి పెడతారు. ఎక్కడంటే అక్కడ పెట్టమంటే ఎందుకు వస్తారు? సంక్షేమ కార్యక్రమాలు అనేది గుదిబండలా మారిపోతున్నాయి. ఆ ప్రభుత్వాలకు ఇలాంటి చర్చ ఉంది. మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు మీరు తెచ్చారు, సక్సెస్ఫుల్గా అమలు చేసామని చెప్తున్నారు. వాటిని ఇప్పుడు అమలు చేయక తప్పని పరిస్థితుల్లో కూటమి సర్కార్ వచ్చింది, వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇవి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు గుదిబండగా మారిపోయి ప్రమాదం ఉందా? ఒక ఆశ్చర్యం అండి. మేము నిజం చెప్పాలంటే మేము సంక్షేమం చేస్తే అయిపోయింది అప్పులు సంక్షేమం అని చెప్పి మేము చేసిండేది ఏదండి? ఒకటి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి 6,000 రూపాయలు వాళ్ళు ఇస్తే 6,500 మేము అదనంగా ఇచ్చినాం. నంబర్ 2, 2014 ముందర టీడీపీ వాళ్ళు ఏమని మొత్తం పొదుపు అక్క చెల్లెమ్మలందరిది మాఫీ చేస్తానన్నారు. 1 రూపాయి కూడా చేయలేదు. పైగా వడ్డీలు కూడా చేయలేదు. మేమేం చేసినాము? చెప్పిన ప్రకారంగా మహిళలకు ఏం చేసినారంటే వాళ్ళ ఎంపవర్మెంట్ కోసము డబ్బులు చేతికి లేదే వాళ్ళ బ్యాంకుల్లోకి జమ చేసి వాళ్ళ సేవింగ్స్ ఖాతాలు ఉండేటట్లు చేసినాం. 3వది పిల్లలకు చదువుకునే దానికోసం మనము ఒక బెనిఫిట్ అందించినాం. ఇది 4వది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళకు ఆదాయ మార్గాలు పెరగాలని చెప్పి చేసినాం. సేమ్ థింగ్ తప్పు అని మేము చెప్పినంత 3 అంతలు చేసినారు. మీరు 3 అంతలు తీసుకున్నారు. నేను పార్టీ తీసుకోవట్లా. సంక్షేమ కార్యక్రమాలు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ సుదీర్ఘకాలం పనిచేశారు, 5 years. మీరు సంక్షేమ కార్యక్రమాలు బర్డెన్ గా మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. నేను అదే పాయింట్కే నేను వస్తున్నాను. మేము ఏదైతే సంక్షేమం చెప్పినామో చేసినామో చాలా లిమిటెడ్గా ఇమ్మీడియట్గా అది మీకు ఎఫెక్ట్ కనపడేటట్లు చేసినాం. మేము ఏదైతే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టినామో ఎడ్యుకేషన్ మీద ఇట్ ఈస్ షోయింగ్ రిజల్ట్. జీఆర్ పెరిగింది. సో మీరు పెట్టిన సంక్షేమానికి ఖర్చు ప్రొడక్టివ్ గా 100%. ఇప్పుడు పెడుతున్న సర్కారు ఇప్పుడు ఏదైతే సంక్షేమానికి వాళ్ళు ప్రామిస్ చేసి చేయడం లేదో వాళ్ళు బియాండ్ దేర్ కెపాసిటీ ప్రామిస్ చేసినారు. బియాండ్ మేము ఆచిచూచి ఎంత మటుకు మనకు ప్రతి ఒక్కటి వే చేసినాం అనమాట. ఈ డబ్బులు మేము పెడుతున్నాం. అందుకని మీరు గమనియండి, మా టైంలో యావరేజ్గా 10% రెవెన్యూస్ పెరిగినాయి.
జిఎస్టీ పెరిగింది. పెరిగింది. ఇప్పుడు ఎందుకు పెరగడం లేదు? ఇప్పుడు ఎందుకు పెరగడం లేదంటే మేము తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి మనకు శక్తి ఎంత ఉందో చూసి తీసుకున్నాము. అక్కడ శక్తి లేని హామీలు కూటమి సర్కార్ ఇస్తే మీరు రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అది శక్తి లేదు అమలు చేయడంలో ఆపేస్తే వదిలేయాలి కదా. అమలు చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు మనము అంత సులభంగా రాజకీయాల్లో మనం పోయి అమాయక ప్రజలను, ఇప్పుడు ప్రజలు అమాయక ప్రజలను మనము ఏదో ఒక రూపంలో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని పోయినప్పుడు అపోజిషన్ పార్టీగా మా ధర్మం కదా అమాయక ప్రజలకు కూడా అవి ఖర్చు పెడితే రాష్ట్రానికి నష్టం, ఫైనాన్షియల్ బర్డెన్ మీరు చెప్తున్నప్పుడు మీరు చెప్తున్నారు కదా. బట్ వాళ్ళు అంటే ఎప్పుడైతే మీరు వాగ్దానం చేసినారో, వాగ్దానం చేసిన దాన్ని మీరు కంప్లీట్ అన్నా చేయండి, లేదా తప్పనన్నా ఒప్పుకోండి. ఓకే, తప్పనన్నా ఒప్పుకోండి. ఓకే, లేదా వాగ్దానం కంప్లీట్ చేయండి. మీరు రెండు లేకుండా నేను ఊరికే చెప్పేసి నా పని నేను జరుపుకొని వెళ్ళిపోతా అంటే ప్రతిపక్ష పార్టీ మనం చూసుకుంటూ కూర్చుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? లేదా ఒప్పుకోండి తప్పు నేను చేసినది. ఇప్పుడు మేము 25,000 కోట్లు చేసినామండి. 25,000 కోట్లే చాలా అతి కష్టంతో చేసినాము. వాళ్ళు 1,20,000 కోట్లు కావాలి. వాళ్ళకి ఇప్పుడు 4 గంటలు కావాలా. సో 1,20,000 కోట్లు మీరు చేయనన్నా చేయండి. చేయలేని పక్షాన నేను చేసిన తప్పు, ఇది యాక్చువల్ చేయనీకి వీలు పడదు చెప్పినారు. అక్కడక్కడ చెప్తున్నారు. ఒక ఆయన వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ అన్నారు కదా, ఇట్లాగిన ఆ మహిళలకు ఇట్లాగిన డబ్బులు ఇస్తే కానీ రాష్ట్రం అమ్మాల్సి వస్తుంది. మళ్ళీ ఆ రోజు తెలీదా? అంటే మీరు అనుభవజ్ఞులు కదా, మీరు అనుభవజ్ఞులు, మేధావులు. మాకంటే పరిపాలన రాదులే మీకు.